సో గౌరవనీయులు పెద్దలు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ. నాకు తెలుసు మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, కానీ ఒక 5-10 నిమిషాల్లో ముగించుకుందాం. మా తమ్ముడు సుమన్ కూడా అలిగిండు నా మీద. వాడు అలిగిండు, అందుకే మాట్లాడతాడు, అంతేనా? పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులకి సోదరిమణులకి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా తమ్ముడు చెన్నూరు టైగర్ మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు సోదరుడు బాల్కా సుమన్ గారికి, గౌరవ శాసనసభ్యులు సహచరులు అనిల్ జాదవ్ గారు, గౌరవ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి కోవా లక్ష్మి గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దివాకర్ రావు గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ కోనేరు కోనప్ప గారు, మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు, గౌరవనీయులు మన ఉమ్మడి జిల్లాకి గతంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా పనిచేసిన సోదరులు మూల రాజిరెడ్డి గారు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మన జనరల్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ రాజిరెడ్డి గారు, మిరియాల రాజిరెడ్డి గారు, అట్లాగే వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన మరి మంచిర్యాల జిల్లా మొత్తం నాయకత్వానికి ఎవరెవరి పేరు చెప్పలేదు, ఆకలి అవుతుంది కాబట్టి ఎవరి పేరు చెప్తలేని ఏమనుకోవద్దని కోరుతూ, అట్లాగే మొన్ననే క్యాతనపల్లిలో ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, అట్లాగే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ యొక్క కుట్రలన్నీ ఛేదించి దాదాపుగా 51 రోజులు మరి కుటుంబాలకు దూరంగా, ప్రలోభాలకు దూరంగా, కుట్రలను ఎదుర్కొంటూ, కుతంత్రాలను ఎదుర్కొంటూ తమ్ముడు సుమన్ని, రాజిరెడ్డి గారిని జైలుకు పంపిన మొక్కవోని దీక్షతో పోరాడి చివరికి ప్రజాస్వామ్యమే గెలిచే విధంగా పనిచేసిన మా క్యాతన్పల్లి సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా, అట్లాగే మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అట్లాగే కౌన్సిలర్లకి, ఉపాధ్యక్షులకి ప్రత్యేకించి ఇక్కడ పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో మరి మనకు ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు మనతో నడిచిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ పార్టీ కౌన్సిలర్లకు, జిల్లా నాయకత్వానికి కూడా ప్రత్యేకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాజకీయాల్లో ఎన్నో చూస్తూ ఉంటాం, కానీ ఇంత నికృష్టమైన, ఇంత నీచమైన రాజకీయాన్ని మాత్రం ఎవరు కూడా చూసి ఉండరు. 22 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. 22 కౌన్సిలర్ స్థానాలుంటే 14 స్థానాలు మనం గెలుచుకున్నాం, అంటే అవుట్ రైట్ మెజారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత చర్చనే లేదు, అక్కడేం పెద్ద చర్చించడానికి ఏం లేదు, తర్కించడానికి ఏం లేదు. చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చింది, వాళ్ళు చైర్మన్ అయినారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మనకు మెజారిటీ వచ్చింది, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు చైర్మన్ కావాలి. కానీ ఒక్క మున్సిపాలిటీ కోసం, ఒక్క మున్సిపాలిటీకి, ముఖ్యంగా మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి, మంత్రి వివేక్ గారి నియోజకవర్గం కాబట్టి, ఆయన అహం దెబ్బతిన్నది కాబట్టి ఆయన మొత్తం ఇందిరమ్మ రాజ్యాన్ని తలపించే విధంగా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా, ఏదో పక్క దేశం మీదకి యుద్ధానికి పోయినట్టు సైనికుల కవాతు నిర్వహించినట్టు క్యాతనపల్లిలో మరి పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది పోలీసులను పెట్టి, ఆనాడు మా కోవాలక్ష్మి గారు ఇన్ఛార్జ్ ఉండే, తమ్ముడు సుమన్ అక్కడనే ఉండే, వాళ్ళ ఇంటి ముంగట్టుకెళ్లే కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ 1000 మంది పోలీసులతో కవాతు నిర్వహించినారు. అంత మాత్రమే కాదు, లేని కేసులు బనాయించి, ఉల్టా కేసులు మన మీదే పెట్టి, దౌర్జన్యం వాళ్ళు చేసి, రాళ్లు వాళ్ళేసి మన కౌన్సిలర్లను ఎత్తుకపోయే ప్రయత్నం చేసి, మన కౌన్సిలర్లని ప్రలోభ పెట్టి, భయపెట్టి, ఇల్లు గులగొడతామని రకరకాల బెదిరింపులు చేసి, చివరికి బ్లాంక్ చెక్కులు కూడా రాసిచ్చి, ఇగో బ్లాంక్ చెక్ ఇస్తున్నాం తీసుకో అంటే, ఎవడికి కావాలి నీ బోడి పైసలు అని చెప్పి వాళ్ళ ముఖాననే పైసలు కొట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గెలిపించే విధంగా వ్యవహారం చేసిన మన కౌన్సిలర్లందరికీ నేను హృదయపూర్వకంగా సల్యూట్ చేస్తా ఉన్నా. మామూలు గెలుపు కాదు ఇది. తమ్ముడు సుమన్ని పట్టుబట్టి ఇక్కడ సుమన్ ఉంటే వాళ్ళ ఆటలు సాగవని చెప్పి తీసుకుపోయి ఇక్కడ సబ్ జైల్లో పెట్టలే, మంచిర్యాల సబ్ జైల్లోనో ఆసిఫాబాద్ సబ్ జైలును పెట్టలే, తీసుకుపోయి ఆదిలాబాద్ జైల్లో పెట్టిండ్రు. ఇక ఆ జైలుకు పోయినాం మేము, అది చెప్పతరం కానీ జైలు. కనీసం ఇక ప్రత్యేకించి దోమలు కూడా ఏర్పాటు చేసిండ్రు సుమన్ కోసం.
ఆడ దోమల పెంపకం కేంద్రం పెట్టి ఆ దోమలను కూడా ఈయన కాడికి పంపించి కనీసం ఓడోమోసో గిడోమోసో ఉంటది గది ఈరాయ్యా అంటే అది కూడా ఇయ్యలే. ఆఖరికి టేబుల్ లేదు, ఫ్యాను లేదు, ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో 16 రోజుల పాటు చివరికి ఆరోగ్యం దెబ్బతిని మందులు తెప్పియమంటే మందులు కూడా తెప్పియకుండా నీచాతి నీచంగా నికృష్టంగా ఒక మున్సిపాలిటీ కోసం నిజంగా సుమన్ని అడుక్కుంటే వివేక్ ఫోన్ చేసి తమ్మి జర నాకు ఇజ్జత్ పోతాంది జర ఇయ్యి అంటే మావాడే వారేస్తుండే. అది పెద్ద ముచ్చట కూడా కాదు, అది పెద్ద ముచ్చట కూడా కాదు. మాకు ఎన్నో చూసినాం గెలుపులు ఓటములు, కానీ ఇట్లా నీచమైన పని చేసినందుకు మా తమ్ముడు కూడా మొండిగా జిద్దుగా మేము పోయిన వాళ్ళందరికీ చెప్పిండు తమ్ముడు. జైలుకు పోతే ఆదిలాబాద్ జైలుకు పోతే మా అందరికి ధైర్యం చెప్పి ఏం చెప్పిండు తెలుసా? అన్నా నన్ను ఇక్కడ 16 రోజులు కాదు 20 రోజులు కాదు నేను ఉండమంటే ఇంకో సంవత్సరం ఉంటా, కానీ మీరు మా కౌన్సిలర్లకు ధైర్యం చెప్పండి, మా నాయకులకు ధైర్యం చెప్పండి, మా కార్యకర్తలకు ధైర్యం చెప్పండి. మీరు క్యాతన్పల్లి పోతారా లేకపోతే మా క్యాంపుకు పోతారా, పోయి వాళ్ళ మనోధైర్యాన్ని నింపండి అన్నా, వాళ్ళని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజలిచ్చిన తీర్పును కాలరాసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ను ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా మీరు మా వాళ్ళలో ధైర్యం నింపండి అని కోరిండు తప్ప వేరేదేమి కోరలేదు. వాస్తవానికి ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయం ఒక క్యాతన్పల్లిలోనే కాదు, రాష్ట్రమంతటా ఇదే నికృష్టమైన రాజకీయం చేస్తా ఉన్నారు. ఇక్కడికి మేము ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్కి వచ్చేందుకు ఇక్కడ మూల మీద మెయిన్ రోడ్ నుంచి దిగి లోపలికి వస్తున్నాం. దివాకర్ రావు గారు చూపెట్టింది అక్కడ కుడిదిక్కు ఒక బిల్డింగ్ కూలిపోయి ఉన్నది. ఎవరిది బిల్డింగ్ అని అడిగిన నేను, ఎందుకు కూలగొట్టిండ్రు, ఎవరిది ఏమైంది అన్న అంటే దివాకర్ రావు గారు చెప్తున్నారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది అని చెప్పి. మరి ఆయన పేరేంది, డి అన్నయ్య అనే ఒక సోదరుడు మన పార్టీకి మద్దతుదారుడుగా ఉన్నాడని చెప్పి సింగరేణి కార్మికుడు ఆయన. ఆయన ఇల్లు మొత్తం 4 అంతస్తులో 3 అంతస్తులో మొత్తం కుప్పగులగొట్టి. మరి ఎందుకు గులగొట్టిండ్రు అంటే అదంతా గవర్నమెంట్ ల్యాండ్ ఉందని గులగొట్టిండ్రు అన్నారు. పక్కన ఇళ్ళన్నీ మంచి కలకల్లాడుతున్నాయి, మరి వీటి సంగతి ఏంది అన్న. అవి కూలగొడతారట, అవి మాత్రం అట్లే ఉండాలన్నట, ఇది మాత్రం కూలగొడతారట. మీరు పోయేటప్పుడు మీరు కూడా చూడండి. అంటే ఇంత నీచమైన రాజకీయం. మన కౌన్సిలర్ గారు క్యాతన్పల్లిలో భూమాగౌడ్ గారు మన క్యాంప్ లో ఉంటే, ఈ భూమాగౌడ్ సార్ క్యాంప్ లో ఉంటే ఆయన ఇంటి మీదకి ఇక్కడ బుల్డోజర్ పంపించి కూలగొడతామని చెప్పి వచ్చి కొలతలు తీసుడు, బెదిరించుడు, నువ్వు రాకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే కూలగొడతామని ఆయనను బెదిరించుడు. ఎంత నికృష్టమైన రాజకీయం అంటే, మంత్రి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు కౌన్సిల్ హాల్లో, మన మహిళా కౌన్సిలర్లతో కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తే చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నాడు తప్ప మంత్రి గారు ఎంపీ గారు కనీసం వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయలే. ఇంత గలీజ్ రాజకీయం, మన వాళ్ళ చేయిలు పట్టుకోవడం, మన వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం, ఇంత నికృష్టమైన రాజకీయం చేసి మరి వాళ్ళు ఏం సాధిస్తాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం పక్కా, మొన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మా అనిల్ జాదవ్ గారు చెప్పినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గానికి వచ్చిండు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి మీరు వినండి. ఏమంటాడు ఆయన? ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలల పిల్లలు ఉట్టియలేడు కదా, 9 నెలలు పడుతుంది కదా అంటాడు ముఖ్యమంత్రి గారు. ఒక ముఖ్యమంత్రి నోట్లోకి వెళ్ళి రావాల్సిన మాట నేను ఇది. 3 నెలలకు పిల్లలు ఉంటారని మాకు తెలియదా? ప్రజలకు తెలియదా? రైతులకు తెలియదా? మా తమ్ముళ్ళకు తెలియదా? మహిళలకు తెలియదా? ఈ రాష్ట్రంలో వృద్ధులకు తెలియదా? 3 నెలలు కాదు కదా, నువ్వే చెప్తీవు కదా. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నువ్వు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆనాడు సిఎల్పి లీడర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు, మీరిద్దరే కదా సంతకాలు పెట్టింది, మీరిద్దరే కదా గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇంటింటికి వంచింది, మీరిద్దరే కదా జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టింది. పెట్టి ఏం చెప్పింది మీరు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, అటు సూర్యుడు ఇటు ఓడిచినా ఇటు సూర్యుడు అటు ఓడిచినా అమలు చేసి తీరుతాం అని చెప్పిండ్రా లేదా? 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పారు. అదొక్కటే కాదు, నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000, నవంబర్లో తీసుకుంటే రైతు బంధు 10,000 వస్తుంది, డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పి నమ్మబలికి మరి గద్దెనెక్కింది మీరు. 3 నెలల్లో పిల్లలు పుట్టారంటున్న ముఖ్యమంత్రి గారు 30 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నీకేం పేరు పెట్టాలి, నేనేమని పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 30 నెలలు అయింది కదా, 30 నెలలకు కూడా మరి 6 గ్యారెంటీలు అమలు కాకపోతే నేను ఏమనాలి, ఏమనుకోవాలి? నేనేం అంటలేను, ఏమనుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అంటలేను రా భయ్, అంటే ఏదో బాధ. ఈ మధ్యన నేను ఆయన తిరిగితే కూడా మా సుమన్కే నచ్చలేదు. నువ్వు తిట్టకన్నా మేము తిడతాం కదా అంటూ. అంటే ఏమైందంటే ఇలా రాష్ట్రంలో ఎంత గలీజ్ రాజకీయం అయిపోయిందంటే,
ముఖ్యమంత్రి లెక్క లేడు, మంత్రి లెక్క లేడు, ఎమ్మెల్యేలు లెక్క లేరు. మొత్తం ఒకటే దుకాణం తెరుచుకొని కూర్చున్నారు. ఎక్కడోడు అక్కడ. ఎక్కడ దోచుకో స్కీమ్ నడుస్తాను. దాచుకో ఇక్కడ దోచుకోవాలి. మొత్తంగా ఎక్కడ ఏది దొరికితే దాన్ని దోచుకోవాలి, తీసుకుపోయి దాచుకోవాలి. ఎంత సిగ్గుచేటంటే దోచుకోని ఉత్తగానే అంటలేను నేను. ఇవాళ ముఖ్యమంత్రి గారి కుటుంబం, ముఖ్యమంత్రి గారి మొత్తం కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన దోపిడీకి తెరదీసినారు. మన సింగరేణిలో ఇవాళ సింగరేణి సంస్థను నడుపుతున్నది ఏ మంత్రి గారో లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఆయన బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో సింగరేణిలోని ప్రతి కాంట్రాక్టు ఇక్కడ ఆయన్నే చూస్తా ఉన్నాడు. మీకు తెలుసు, సింగరేణిలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ అని కొత్త స్కీమ్ పెట్టింది. అంటే ఏంటంటే ఎరికేనా, సింగరేణి లెవెల్ టెండర్ వేయాలంటే సైట్ విజిట్ కు రావన్నట్టు. వాడు జార్ఖండోడు కావచ్చు, బెంగాలోడు కావచ్చు, మహారాష్ట్రోడు కావచ్చు, తమిళనాడు కావచ్చు, దేశంలో ఎక్కడున్నాడు కావచ్చు, ప్రపంచంలో ఎక్కడోడన్నా కావచ్చు, వాడు సింగరేణికి రావాలి. వచ్చి ఏం చేయాలి? సైట్ విజిట్ చేయాలి. చేసినాక ఏం చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళకు సంతకం పెట్టి ఇవ్వాలి. ఏమని? అయ్యా ఇగో ఇది నా పేరు, ఇది నా వివరం అని రాసి ఇవ్వాలి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఆయనకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నేను ముఖ్యమంత్రి బామ్మరిది మాట్లాడుతున్నా, నువ్వు టెండర్ వేయొద్దు అని వీడు హుంకరిస్తాడు. ఆయన ఇంటే ఓకే, వినకపోతే ఆ సర్టిఫికేట్ ఇయ్యరు. ఆ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? నువ్వు విజిట్ చేసినట్టు సింగరేణి సంస్థ ఇవ్వాలి. మరి వాళ్ళు వినకపోతే, మాట వినకపోతే, మేము చెప్పినట్టు లొంగకపోతే మీకు ఆ సర్టిఫికేట్ ఇయ్యమని చెప్పి ఇవాళ కుంభకోణాలకు తెరలేపిందే ముఖ్యమంత్రి గారి కుటుంబం. సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారి బావమరిది ఇవాళ మొత్తం సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని సింగరేణిలో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడితే దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, మంత్రి గారు అంతకంటే మాట్లాడరు. కానీ దేని మీద మాట్లాడుతున్నారు? ఎంత సిగ్గుచేటు. ఇక్కడున్న మా తమ్ముళ్ళు అడుగుతున్నారు, అన్నా మెడికల్ బోర్డు గురించి మాట్లాడు, ఇన్వాలిడేషన్ గురించి మాట్లాడు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 16,000 మందికి మనం మెడికల్ బోర్డు ద్వారా వారసత్వ ఉద్యోగాలకు ఏదో కోర్టు చిక్కుంటే ఈ రకంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఏమైతుంది? సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకపోగా, మెడికల్ బోర్డు పెట్టకపోగా, ఇంకా మీదికెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారు శాసన మండలిలో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని చెప్తున్నాడు? మనం గతంలో ఇచ్చిన 16,000 ఉద్యోగాల మీదనట ఏసీబీ విచారణ, విజిలెన్స్ విచారణ ఈ ప్రభుత్వం జరిపిస్తుందట. నేను దమ్ముంటే ముఖ్యమంత్రిని, మంత్రిని అడుగుతా ఉన్నాం, ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, దమ్ముంటే నీ బావమరిది సృజన్ రెడ్డి మీద వెంటనే ఒక సిట్ అయ్యి ఏసీబీ ఎంక్వైరీ అయ్యి ఎవడు దొంగనో ఎవడు దొంగతనం చేసిండో బయటకు వస్తుంది. మీరు వేయాల్సిన విచారణలు మేమిచ్చిన 16,000 ఉద్యోగాల మీద కాదు. చేసుకుంటే అది కూడా చేసుకో, మాకేం ఫరక్ పడదు. కానీ ముందు ఇక్కడ మెడికల్ బోర్డు పెట్టు. మా తమ్ముళ్ళకి వేలాది మంది ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో వాళ్ళ కోసం పెట్టాలి. పెట్టకపోతే తప్పకుండా సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని కూడా బీఆర్ఎస్ తరఫున ముట్టడిస్తామని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తా ఉన్నారు. మీరందరూ కదిలి రావాలి. ఖచ్చితంగా ప్రతి బొగ్గు గనిలో కూడా మళ్ళీ అగ్గి మండిస్తాం, వదిలిపెట్టం. ఇంకా కొంతమంది మాట్లాడుతా ఉన్నారు సింగరేణిలో సమస్యలు ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతా, ఏమనుకోవద్దు తమ్ముళ్ళు మీరు కూడా. సింగరేణి బెల్ట్ మొత్తం మమ్మల్ని ఒడగొట్టి ఇలా ఈ బ్యానర్లు పట్టుకుంటే ఏమొస్తుందా నాకు అర్థం కాదు. గాడిదలకు కట్టేసి ఆవులకు పాలు పెడితే పాలు వస్తాయా? చెన్నూరులో ఒడగొడితిరి, మంచిర్యాలలో ఒడగొడితిరి, రామగుండంలో ఒడగొడితిరి, భూపాలపల్లి ఒడగొడితిరి, అంత బెల్లంపల్లిలో ఒడగొడితిరి. అంతటి ఒడగొట్టి ఇవాళ కత్తి వానికిచ్చి యుద్ధం మీరు చేయరంటే ఏం చేయాలి మరి? కేసీఆర్ చేసినప్పుడేమో బ్రహ్మాండంగా సింగరేణి కార్మికులకు బోనస్ ఇచ్చి, ఫిట్మెంట్ ఇచ్చి, మీకు ఇచ్చిన 10 వాగ్దానాల్లో 9 అమలు చేసి బ్రహ్మాండంగా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటే మా వాళ్ళనేమో ఇంటికి పంపిస్తారు. ఇవాళనేమో ఇక్కడ కాగితాలు పట్టుకొని నిలబడతారు. ఏం చేయాలి మరి? కత్తి వానికిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఇది ఎక్కడి న్యాయం తమ్మి? ఇవాళ కేసీఆర్ అన్నా మీరెక్కడ? బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడాలి, బరాబర్ కొట్లాడతాం. కానీ కలిసి రండి, కదిలి రండి. మీరు ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యేలను ఫస్ట్ కళ్ళబట్టి నిలదీయండి. ఏం దిక్తుండ్రు మీ ఎమ్మెల్యేలు? ఏం దిక్తుండు మీ చెన్నూరు మంత్రి? ఏం చేస్తుండు మీ మంచిర్యాల ఎమ్మెల్యే? ఏం చేస్తుండు మీ బెల్లంపల్లి ఎమ్మెల్యే? పట్టుకుని అడుగును ముందు. ఇదేనా వాళ్ళు ఇచ్చిన మాటలు? అభయహస్తం మేనిఫెస్టో అన్నారు. సింగరేణి గురించి తీయటి పుల్లటి మాటలు చెప్పిండ్రు.
ఇలా అభయహస్తం మేనిఫెస్టో భస్మాసురాస్తం అయింది. మీ నెత్తి మీద మీరే చేయి పెట్టుకొని బూడిదయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఓటేసేటప్పుడు కేసీఆర్ గారు చెప్పిండు, చిల్కకు చెప్పినట్టు చెప్పిండు. ఏం చెప్పిండు? రైతు బంధుకు రామ్ అవుతుంది, దళిత బంధుకు జై భీమ్ అవుతుంది, మిగిలినది మొత్తం తెలంగాణను అమ్మకదొక్కుతారని చెప్పిండు. విన్నామా మనం? మీరు వినలే. ఈ జిల్లాలో ఈయనకు ఏమైంది? ఇవాళ భస్మాసురాస్తం వచ్చింది. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని చెప్పి ఎదురు చూసే రోజులు వచ్చినాయి. ఇంకొక 2-2.5 ఏళ్ళు ఇల్లే ఉంటారు. మనం భరించాలి. ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు భరించక తప్పదు. అందుకే బాయిల పడుతున్నామా, బొందల పడుతున్నామా ఏ చూసుకోకుండా ఎలక్షన్ రాగానే ఆగమాగమురికి అడ్డమైన వాళ్ళకి ఓట్లేస్తే ఇదే అవుతుంది. దయచేసి నేను మా సోదరులను కూడా కోరుతా ఉన్నా, నిరాశ పడకండి. గల్లా బట్టి నిలదీసి ఖచ్చితంగా మళ్ళీ బోర్డు పెట్టించి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. తప్పకుండా మీకోసం కొట్లాడతాం. కానీ మీరు ముందు గెలిపించిన ఎమ్మెల్యేలను మీరు అడగండి, పోయి రిప్రజెంట్ చేయండి, గట్టిగా అడగండి. వారసత్వ ఉద్యోగాలు అట్లాగే కొన్ని పేర్ల విషయంలో కూడా కొంత ఆ మారు పేర్ల విషయం కూడా ఉంది. ఇవన్నిటినీ కూడా తప్పకుండా పరిష్కారం జరగాలి అంటే మీరు మాకు అండగా నిలబడండి. మా తమ్ముడు సుమన్ నాయకత్వంలో, మా రాజిరెడ్డి గారి నాయకత్వంలో, మొత్తం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి బొగ్గు గనిలో, ప్రతి డివిజన్ లో తప్పకుండా మేము గల్లమెత్తుతాం. మీరు మాతో కలిసి రండి. ఈ ప్రభుత్వం ఇవాళ ఇస్తున్న మాటలు చెప్తున్నా, మరి మాటలు ఇస్తున్న హామీలు చూస్తే నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండేట వెనకటికేవడం. రేవంత్ రెడ్డి కథ గట్లే ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట ఈ మొగోడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట. ఎట్లా చేస్తావురా అయ్యా? మరి 1 కోట్లు అంటే ఎన్ని ట్రిలియన్ డాలర్లో నీకు ఎరికేనా అని మన అసెంబ్లీలో అడిగిన నేను. 1 కోటి మందిని కోటీశ్వరులు అంటే 1 కోటి కోట్లు. 1 కోటి కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో కనీసం తెలుసా రేవంత్ రెడ్డికి? ఏమి తెలియదు. నరకుడే ఏది పడుతుంది. 2500 ఇస్తా, 4000 ఇస్తా, స్కూటీ ఇస్తా, తులం బంగారం ఇస్తా, 15,000 ఇది ఇస్తా, 16,000 అది ఇస్తా, ఇష్టం వచ్చినట్టు నరికిండు. ఇలా కుర్చీలకి కూర్చున్నాడు. ఏం చేయాలనో తెలుస్తలేదు. ఏమంటాడు ఇప్పుడు? నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైరా బాయ్ చెప్తీవి కదా, నవంబర్లో రైతు బంధు 10,000, డిసెంబర్లో 15,000, ఏం సంగతి తమ్మి అంటే నీ లాగుల తొండలు ఇస్తా అంట. గట్టిగా అడిగినావు అనుకో, మహిళలకు ఎప్పుడు ఇస్తావురా అయ్యా 2,500 100 రోజులనే ఇస్తా అంటివి కదా మహాలక్ష్మి ఏడవాయి అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఇదే ఆయనకు తెలిసిన భాష. గుడ్లు వీకుడు, గోటీలాడు, లాగుల తొండలిడుసుడు, నిన్నగాక మొన్న 3 నెలల పిల్లలు గంటరానుడు. ఈ ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? గింత లేకి ముఖ్యమంత్రి, గింత చెండాలపు ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశంలో ఎవడు లేడు. గింత పెద్ద ఎత్తున దోసుకుంటున్న ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో ఎవడు లేడు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది నేను, రేపు మళ్ళా వస్తాయి జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తాయి, అట్లాగే సహకార ఎన్నికలు వస్తాయి, సింగరేణి ఎన్నికలు వస్తాయి. ఆగం కాకుర్రి మళ్ళొక్కసారి. మళ్ళా గిట్లనే ఎలక్షన్ రాగానే వాడో 1000 రూపాయలు ఇయ్యా, వీడో 2000 ఇయ్యా, వాడో చాక్లెట్, వీడో పిపర్మెంట్ జేబులో పెట్టంగానే మళ్ళా ఆగమై ఎప్పటి లెక్క మళ్ళా బొందలు పడితే కాపాడేందుకు ఎవరు ఉండరు. ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడు ఎవరు? ఆయననే మనకు శ్రీరామ రక్ష. మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి. 2028లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉండే రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉండే సింగరేణి కార్మికుల ముఖాల్లో చిరునవ్వు చూడాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉండే పేదల ముఖంలో సంతోషం మళ్ళీ కనబడాలి అంటే తిరిగి కేసీఆర్ రావాల్సిందే. ప్రజాస్వామ్యం బతకాలి తెలంగాణలో అంటే తిరిగి కేసీఆర్ రావాల్సిందే. ఈ విషయంలో ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లున్నారు, బీజేపీ వాళ్ళు ఏమైనా చక్కగా ఉన్నారంటే వాళ్ళు ఏం చక్కగా లేరు. ఇంత అవుట్ రైట్ గా రేవంత్ రెడ్డి దోపిడీ చేస్తుంటే సింగరేణిలో మనం అడిగినాం, అయ్యా మీ వాటా కూడా ఉన్నది, కేంద్ర ప్రభుత్వమా మీకు కూడా 49% ఉన్నది, మీరెందుకు అడ్డుకుంటలేరు ఈ కుంభకోణాలను? మీరెందుకు 1000 కోట్ల దోపిడీ జరుగుతుంటే గమ్మునున్నారు? సిబిఐ ఎంక్వైరీ ఏంటి అంటే మేమే బెబ్బెబ్బే, ఇద్దరు దొందే, ఇద్దరు చీకటి దోస్తులు ఒకరినొకరు కాపాడుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి బావమరిదికి ఇక్కడ సింగరేణిలో టెండర్లు వస్తుంటే ముఖ్యమంత్రి బావమరిదికి ఇక్కడనే వస్తున్నాయి అనుకున్నారు మీరు టెండర్లు. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ లో కూడా ఇదే ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి 100 కోట్ల కాంట్రాక్టులు వస్తాయి. బీజేపీ ఎంపీలకు ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కాంట్రాక్టులు ఇస్తారు. అట్లా మంచిగా ఇచ్చిపుచ్చుకునే బంధం కాంగ్రెస్ బీజేపీ కలిసి నడుస్తా ఉన్నారు. అందుకే ఒకరి దోపిడీ ఒకరు బయట పెట్టకుండా బ్రహ్మాండంగా కాపాడుకుంటా ఉన్నారు.
ప్రధానమంత్రి వస్తాడు ఢిల్లీకి వెళ్ళి, వచ్చి పేద మీటింగ్ లో చెప్తాడు ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, బిల్డర్ల కాడ, కాంట్రాక్టర్ల కాడ, సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టర్ల కాడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అంటాడు. ఏంటిది ఆర్ఆర్ ట్యాక్స్ అంటే? రాహుల్ రేవంత్ ట్యాక్స్ అంటాడు. మరి చెప్పి కూడా 1.5 సంవత్సరాలు అయిపోయాయి ప్రధానమంత్రి చెప్పి. మరి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎందుకు విచారణకు ఆదేశిస్తలేడు ప్రధానమంత్రి గారు? హోంమంత్రి అమిత్ షా వస్తాడు, తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది, కుంభకోణాలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏటీఎం అయిపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అంటాడు. మరి దొంగలు ఎవరు పట్టుకోవాలి? హోంమంత్రి పట్టుకోవాలనా లేదా? పోలీసుడే పట్టుకోవాలి కదా. మరి దొంగను పట్టుకునే పోలీసులకు అధ్యక్షుడిగా ఉన్న హోంమంత్రి ఇలా ఆయన వచ్చి ఏటీఎం గా మారింది అంటాడు తప్ప కార్వాయి చేయడు, విచారణ జరిపించడు. ఒకళ్ళ దొంగతనం ఒకళ్ళు బయట పడకుండా మంచిగా భద్రంగా కాపాడుకుంటా ఉన్నారు. ఇంకా దాని మీదకెళ్ళి ఒక కొత్త కుట్ర. ఇంత బ్రహ్మాండంగా గోదావరి నది మీద కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు మనం కట్టుకుంటే ఆ కాళేశ్వరాన్ని వాడు కూలేశ్వరం అయిపోయింది అంటాడు. 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అబద్ధాలు మాట్లాడతారు. లక్షల కోట్ల అప్పు అయిపోయింది తెలంగాణలో అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతారు. ఇట్లా ప్రజలను ఇంకా కూడా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా 3 నెలల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు చేయకపోగా ఇంకా కూడా ప్రజలను మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కలిసి. కాళేశ్వరాన్ని ఇవాళ కూలేశ్వరం అయిపోయిందంటున్న సన్నాసులు నేను అడుగుతా ఉన్నా, 2014 ముందు తెలంగాణలో పండిన పంట ఎంత? 2021-22లో పండిన పంట ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ప్రాంతంలో 2014 ముందు దుర్భిక్షమైన పరిస్థితులు ఉన్న మాట వాస్తవం కాదా? తెలంగాణలో పంటలు ఎండిపోయి నీళ్లు లేక ఆఖరికి బోర్ల మీద ఆధారపడ్డ రైతులు బొక్కబోర్ల పడ్డ మాట వాస్తవం కాదా? తెలంగాణలో ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు పండే పరిస్థితి నుంచి కేసీఆర్ వచ్చినాక 1,50,00,000 మెట్రిక్ టన్నులు పండిన మాట వాస్తవం కాదా? భారతదేశం మొత్తంలోనే పంజాబ్ ను, హర్యానాను తలదన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం పుణ్యం కాదా? ఇవాళ మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి తుమ్మిడి గట్టి కడతాం. ఎక్కడ కడతావు కనీసం ఐడియా ఉందా? డిపిఆర్ ఉందా? పక్కన మహారాష్ట్రతో ఒప్పందం అయిందా? ఎన్ని మీటర్లకు కనీసం అంగీకారం అయిందా? ఏది లేదు. బడ్జెట్ లో పెట్టింది 52 కోట్లు, కానీ కడతాం, ఏక్తాం, పీక్తాం అని మాటలు మాత్రం కోటలు దాటుతా ఉన్నాయి. బడ్జెట్ చూస్తే మీరు చూడండి కావాలంటే జర్నలిస్ట్ మిత్రులు, 52 కోట్లు మాత్రమే పెట్టినారు. మరి 52 కోట్లతో ఎన్ని సంవత్సరాలు కడతారు? 100 సంవత్సరాలు కడతారా? 1000 సంవత్సరాలు కడతారా? ఇట్లనే మాటలతోనే టైం పాస్ చేస్తారా? ప్రభుత్వం చెప్పాలి. కడతామని బిల్డప్ తప్ప ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ఒకటి మాత్రం వాస్తవం, కాళేశ్వరం కట్టింది మరి తెలంగాణకు న్యాయం చేయడానికి, తెలంగాణకు లాభం చేయడానికి. సింగరేణిని లాభాల బాటలో నడిపింది, కార్మికులకు బోనస్లు ఇచ్చింది, బ్రహ్మాండంగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం. అట్లాగే 10 ఏళ్ల పాటు తెలంగాణని అపురూపంగా నడిపింది కూడా, అద్భుతంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయింది కూడా కేసీఆర్ నాయకత్వం. ఇవాళ మా సుమన్ ఓడిపోకపోయి ఉంటే, మా దివాకరన్ ఓడిపోకపోయి ఉంటే, మా చంద్రన్న ఓడిపోకపోయి ఉంటే ఇప్పటికే మనకు 4,000 పెన్షన్ ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ గారి ప్రభుత్వమే వచ్చుంటే 4,000 పెన్షన్ ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకి 6,000 పెన్షన్ వస్తుండే ఈ పాటికి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చింటే మీరు ఇట్లా బోర్డులు పట్టుకొని నిలబడే పరిస్థితి ఉండకపోతుండే, మీ ఉద్యోగాలు మీకు ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే 15,000 రైతు బంధు ఎప్పుడో మీకు వచ్చేది. ఎందుకంటే రైతు బంధు పెట్టిందే కేసీఆర్ కదా. అందుకే నేను అంటున్నా, దయచేసి ఆలోచించండి. మొన్న క్యాతనపల్లిలో ఏ ప్రజాస్వామిక స్ఫూర్తినైతే మా క్యాతనపల్లి సోదరులు సోదరిమణులు చూపెట్టినారో అదే స్ఫూర్తి భవిష్యత్తులో కూడా తప్పకుండా మీరు చూపాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ ఎన్నిక వచ్చినా, సింగరేణి ఎన్నిక వచ్చినా, మున్సిపల్ ఎన్నికలు అంటే అయిపోయినాయి, ఇంకా ఏమైనా అడుగుబొడుగు మున్సిపాలిటీలు ఎక్కడ మిగిలి ఉంటే అవి వచ్చినా, సహకార వ్యవస్థలో వచ్చే ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ తొందరలోనే మనకు మంచి రోజులు వస్తాయి. 2028లోనే మంచిర్యాల జిల్లాలో తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ గులాబీ జెండాను ఎగురుతుంది. ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడికి రావడం నాకు ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది అంటే మధ్యలో ఇవాళ చాలా పెళ్లిళ్ళు ఉండే, తప్పని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఆపితే నాకు తప్పలేదు. అట్లాగే మనం కట్టిన మెడికల్ కాలేజ్
మన మంచిర్యాలలో మనం కట్టిన మెడికల్ కాలేజ్ 38 ఎకరాల్లో అద్భుతంగా మెడికల్ కాలేజు మనం మంచిర్యాల శివార్లలో కట్టుకున్నాం. 11 ఎకరాల్లో అద్భుతమైన హాస్పిటల్. ఎన్నడన్నా కలగన్నరా మంచిర్యాల ప్రజలు? మా మంచిర్యాల జిల్లా అవుతుందని, ఈ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని, ఈ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుందని, ఈ జిల్లాలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయని ఎన్నడన్నా కలగన్నారా? సింగరేణిని అద్భుతంగా లాభాల బాటలో నడిపింది కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతూ ఉండగా ఆనాడు కొన్ని దొంగ మాటలు నమ్మి మనం మోసపోయినాం. భవిష్యత్తులో మళ్ళీ అట్లా జరగకూడదు అంటే ఇగో ఇట్లాంటి నాయకులు, మన బంగారు నాయకత్వం ఇక్కడ ఉన్నది, వాళ్ళందరినీ తప్పకుండా మళ్ళీ భవిష్యత్తులో సింగరేణిలో ఇండ్లు కట్టుకున్న వారికి జీవో 76 ద్వారా పట్టాలు ఇవ్వాలి. జీవో నేను ఇచ్చినట్టయితే మా ఇస్తుంది, కానీ జీవో నేను ఇవ్వలేను. మనం ఇచ్చిన జీవోని అమలు చేస్తలేదు. వాళ్ళు ఏది చేయరు తమ్మి, మీరు సింగరేణిలో గెలిపియండి, సింగరేణిలో ఉన్న గుర్తింపు సంఘాన్ని తీసి అవతల వారేసి మళ్ళీ టీబీజీ కేసు తీసుకురండి, అప్పుడు అన్ని సెట్ అవుతాయి. అంతేగాని మనం ఇట్లా కత్తివానికి యుద్ధం మనం చేయమంటే బేకారు. ఇప్పుడు ఎవరు మనం ఉన్నామా? సింగరేణిలో లేం కదా. మరి సింగరేణిలో మళ్ళీ కనీసం అక్కడనే తీసుకురాలి. 3-4 నెలలు ఎలక్షన్ ఉందట. టీబీజీ కేసు గెలిపియండి. అన్ని డివిజన్లలో టీబీజీ కేసు ఏకపక్షంగా గెలుచుకొస్తే అప్పుడు ఆటోమేటిక్ గా సింగరేణిలో కూడా భయపడతారు. అంతేగాని అట్లా కాదు ఇట్లా అంటే మనం ఎవరికో జీవో ఇచ్చినాం నువ్వు అమలు చేయండి, వాడెందుకు చేస్తాడు? వాని మెడ మీద కత్తి పెట్టి అడగాలంటే టీబీజీ కేసు గెలవాలి. దయచేసి మళ్ళొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. తమ్ముడు సుమన్ గాని మిగతా నాయకత్వం, మంచిర్యాల జిల్లా నాయకత్వం నన్ను మన్నించాలి. సుమన్ కూడా అలగొద్దు, ఎందుకంటే ఆలస్యంగా వచ్చినా అలిగిండు. ఆడ చిన్నయ్య గారి బిడ్డ పెళ్లిండే, దాంతో పాటు మధ్యలో మెడికల్ కాలేజ్ కూడా. ఎందుకంటే వీళ్ళకి అలవాటు కాంగ్రెస్ వాళ్ళకి, మనం కట్టిన బిల్డింగ్లకు ఆయన రంగులు పూసి రిబ్బన్ కట్ చేసి మేమే కట్టినామని చెప్తారు లంగల్ వాళ్ళు. అందుకే మనది మనం కట్టినామని చెప్పుకోవాలి కనీసం అని చెప్పి దివాకర్ అన్న చెప్తే అటుకు పోయిన తప్ప వేరే ఉద్దేశం కాదు. మళ్ళొక్కసారి మా కేతనపల్లి దయచేసి మీ ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులకు నా ప్రార్థన, మీరందరూ ఆగమాగం చేయకుండ్రి. నేను మెయిన్ గా వచ్చింది కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గారిని, కౌన్సిలర్లకు సన్మానం చేసినందుకు. అది సభ్యంగా అయ్యేటట్టు చేయండి, ఎందుకంటే వాళ్ళు మామూలు కాదు. కోట్ల ప్రలోభాలు పెడితే కూడా లొంగలేదు, కోట్ల రూపాయలు ఇస్తామంటే లొంగలేదు. అట్లాంటి వాళ్ళకు ఒకసారి గట్టిగా చప్పట్లతో హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మళ్ళొకసారి ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ, తప్పకుండా మంచిర్యాలలో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షిస్తూ పేరు పేరున అందరికీ నమస్కారం. జై తెలంగాణ.